ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయేది. యెహోషువ మృతి నొందిన తర్వాత కనానీయులతో ఎవరు యుద్ధం చేయాలని వారు యెహోవా పక్షంగా విజ్ఞాపన చేసినప్పుడు, యూదా వంశస్థులకు ఇచ్చానని చెప్పినప్పుడు యూదా వంశస్థులు షిమ్యోనీయులను అడిగినప్పుడు వారితో కూడా యుద్ధంలోకి వెళ్ళారు. వారందరూ కలిసి వెళ్ళినప్పుడు కనానీయులను పెరిజీయులను వారందరూ కూడా హతం చేసినట్లు చూస్తున్నారు. అదేవిధంగా అదోని బెజెకును కూడా వారు తరిమి పట్టుకుని కాలు చేతులు పట్టుకుని వెళ్ళి కోసివేసి యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు అతడు చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.